జగదాత్రి రేపటి ప్రోమోలో కౌశికి ఇంట్లో వాళ్ళందరితో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగదాత్రి కేదార్ల పెళ్ళి మన అందరి ఆశీస్సులతో జరుగుతుంది అని అంటుంది. ఇంకా విజయంతి కౌశికితో నువ్వు అనుకున్నట్లు వీళ్ళ పెళ్ళి చేయగలవు, కానీ మా ఆశీస్సులు మాత్రం వీళ్ళకి దక్కవు. మేము ఎవరము ఏ పెళ్లి పనులు చేయము. ఈ పెళ్లి తంతులో మేము ఎవ్వరం పాల్గొనము. ఒంటరిగా ఒక్కదానివే ఈ పెళ్లి పనులు ఎట్లా చేస్తావో, ఎలా చూపిస్తావో మేము కూడా చూస్తాము అని అంటుంది. ఇంకా కేదార్ ఇంతమందిని బాధ పెట్టి పెళ్లి చేసుకున్నా ఏమి ఉపయోగం అని అంటాడు. ఇంకా కౌశికి యువరాజు జైలు నుంచి బయటికి రాకముందే పెళ్లి జరిగిపోవాలి, ఇంటి వారసుడు అని అందరి ముందు నిరూపణ అయిపోవాలి, లేదంటే యువరాజ్ కోపానికి ఏం చేయడానికైనా వెనకాడదు అని మనసులో అనుకుంటుంది.